ఒక బ్రదర్ ఒక కామెంట్ లో అడిగిండు, అన్న మా ఊర్లో జూడియో, రిలయన్స్ ఇట్లాంటి అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సో మనం ఎట్లా సర్వే అవ్వగలుగుతాం? వెరీ వాల్యూడ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు దీనికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ జూడియో కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వచ్చు, కానీ మన దగ్గర ఆ కాంపిటేటివ్ ప్రైస్తో పాటు వాల్యూ కూడా ఇవ్వచ్చు. మీకు ఒక జూడియోలో వెళ్ళారనుకోండి, పెద్ద హ్యూజ్ క్వాంటిటీలో వాళ్ళు తయారు చేస్తారు, అవే వెరైటీస్ చాలా రోజులు ఉంటాయి. సో అందులో ఒక 50 మంది కస్టమర్స్ వెళ్ళారనుకోండి, 50 మంది అదే షర్ట్స్ కొనుక్కొస్తారు, నలుగురు ఏడ కనపడ్డా సరే అవే షర్ట్స్ కనపడతాయి. సో మన దాంట్లో యూనిక్ డిజైన్స్ ఎప్పటికప్పుడు మనం మారుతూ ఉంటాయి. సో మేము అందుకే ఏం చెప్తామంటే, మన వాళ్ళకి 15 డేస్కి ఒకసారి పర్చేజ్ చేయండి, తక్కువ క్వాంటిటీ పర్చేజ్ చేయండి, ఎక్కువసారి చేయండి. సో ఎప్పటికప్పుడు యూనిక్ డిజైన్స్ అనేది మన దాంట్లో వస్తుంటుంది. ఇంకొకటి, ఫ్యాషన్ అనేది ఫాస్ట్గా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మన స్టోర్స్లలో. సో పెద్ద పెద్ద స్టోర్స్లలో ఏంటంటే ఫ్యాషన్ అనేది అంత ఫాస్ట్గా చేంజ్ చేయరు, ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ మోడల్ వచ్చిందంటే చాలా రోజులు అదే ఉంటుంది. షోబర్ లుక్ ప్రింట్స్ అట్లాంటివి మాత్రమే ఎక్కువ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే, ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్కి అంత రిలేషన్ అనేది దొరకదు. బట్ అదే మన షాప్లోకి వచ్చినప్పుడు మనం ఆ కస్టమర్ తోటి మంచి రిలేషన్ మనం మెయింటైన్ చేయగలుగుతాము, మంచి వాల్యూ ఇవ్వగలుగుతాము, మంచి సజెషన్స్ ఇవ్వగలుగుతాము, ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము. సో వీటన్నిటి వల్ల మనకి కస్టమర్కి మంచి బాండ్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ మనం కస్టమర్ని విన్ అవ్వగలుగుతాం. సో వాళ్ళు ఏమైనా క్వాంటిటీలో విన్ అవ్వగలుగుతారు, బట్ మనం మాత్రం వాల్యూ అండ్ డిజైన్స్, మన రిలేషన్స్, వీటన్నిటితోటి సో మనం డెఫినెట్లీ విన్ అవుతాం. ఇంకా ఇలాంటిది ఏదైనా ఇంకా సజెషన్స్ కానీ ఏమైనా మన ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్స్పీరియన్స్ ప్రకారం దాన్ని బెటర్గా ఏం చేయగలం అనేది మేము మీకు సజెస్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.